పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియాలు ఈ 3 దేశాలు కలిపి మక్కాలో, సౌదీ అరేబియాలోని మక్కా అంటే ఖురాన్ ఇది ఇస్లామిక్ పరంగా అత్యంత పవిత్ర క్షేత్రమైన మక్కాలో ఒక మిలిటరీ డీల్ కుదుర్చుకున్నాయి. దీంతో అధికారికంగా ఇస్లామిక్ నాటో ఫామ్ అయిపోయినట్టే. ఇప్పుడు జియోపొలిటికల్గా ప్రపంచ పటంలో జియోపొలిటికల్లో ఒక అతిపెద్ద సంఘటనగా దీన్ని చూడవచ్చు. ఎందుకంటే మధ్య ఆసియాలో ఒక ఇస్లామిక్ దేశాలు కలిపి ఒక మిలిటరీ కూటమి ఏర్పాటు చేసుకోవడం ఇదే ప్రథమం. ఇదే అన్ప్రెసిడెంటెడ్గా జియోపొలిటికల్ సిచ్యువేషన్, జియోపొలిటికల్ స్ట్రాటజిస్ట్ దీన్ని అనాలిసిస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఈ యొక్క ఇస్లామిక్ నాటో అంటే పాకిస్తాన్ అణ్వస్త్రాలతో, సౌదీ అరేబియా ఎనర్జీ సూపర్ పవర్తో, టర్కీ నాటో బ్యాకప్తో, టెక్నాలజికల్ పవర్తో 3 ఏకమవడం అంటే ఇది ఈ యొక్క ఇజ్రాయిల్ని ఇండియా యొక్క భద్రతని అత్యంత ప్రమాదంలోకి గెంటేసినట్టే. ఇప్పుడు ఇండియా ఏంటంటే నెమ్మదిగా ఉండడం కుదరదు, తప్పనిసరిగా ఒక కౌంటర్ స్ట్రాటజీ తయారు చేసుకోవాల్సిందే. మోడీ దానికి ఆల్రెడీ కౌంటర్ స్ట్రాటజీ తయారు చేసి రెడీ పెట్టారు. వెంటనే ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు మోడీతో అర్జెంటుగా ఫోన్ కాల్. ఇవి ఏం జరుగుతుంది, మరి ఈ యొక్క ఇస్లామిక్ నాటోని భారత్ ఎదుర్కోగలదా, ఈ విషయాలన్నీ మనం పరిశీలించాలి చాలా కూలంకషంగా. ఇప్పుడు మోడీ అంతా ఈ ఇస్లామిక్ నాటోని సర్వనాశనం చేయడానికి, ఈ ఇస్లామిక్ నాటోకి పునాది వేసిన పాకిస్తాన్ అస్తిత్వం కూడా లేకుండా చేయడానికి మోడీ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే బలూచిస్తాన్ అఫీషియల్గా రికగ్నైజ్ చేసే అవకాశాలు కూడా ఇప్పుడు ఆగస్టు 11వ తారీఖున ఉన్నాయి. ఒక ప్రపంచ పటంలో భారత్కి వ్యతిరేకంగా పాక్ నేతృత్వంలో ఇస్లామిక్ కూటమి, హిందూ వర్సెస్ ఇస్లాం అనే కాన్సెప్ట్ని జిన్నాది ప్రపంచవ్యాప్తం చేసింది ఇప్పుడు పాకిస్తాన్. మరి ఈ పాకిస్తాన్ సర్వనాశనం చేయడానికి మోడీ పూనుకుంటున్నాడంటే పాకిస్తాన్కి ఎంత డేంజరో మనం చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇప్పుడు ఈ ఇస్లామిక్ నాటోతో ఒక మిలిటరీ శక్తి భారత్కి వ్యతిరేకంగా తయారైపోయింది. భారత్కి వ్యతిరేకంగా ఒక నాటోయే తయారైపోయింది. కాబట్టి భారత్ భద్రత అత్యంత డేంజర్లోకి వెళ్ళిపోయింది. హైలీ ప్రికారియస్ సిచ్యువేషన్లోకి భారత్ డిఫెన్స్ వెళ్ళిపోయింది అనేది మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఒకటి వినాలి, ఇప్పుడు పాకిస్తాన్ అనేది అత్యాధునిక 12th లార్జెస్ట్ మిలిటరీ పవర్, 12వ అత్యంత శక్తివంతమైన దేశం, 160 అణ్వస్త్రాలతో, యూజ్ మిసైల్ పవర్తో, 6 లక్షల సైన్యంతో. దీనికి పాకిస్తాన్కి ఈ యొక్క ఇప్పుడు సౌదీ అరేబియా తోడైంది. సౌదీ అరేబియా అనేది ఎనర్జీ సూపర్ పవర్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్, ఎక్కువ ఉత్పత్తి చేసేది సౌదీ అరేబియా. ఎనర్జీ సూపర్ పవర్, అల్ట్రా రిచ్, హ్యూజ్ హండ్రెడ్స్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ దాని దగ్గర ఫండింగ్, అంటే ధనం, ఎనర్జీ పాకిస్తాన్కి తోడైనట్టే. దాంతో పాటు ఇప్పుడు టర్కీ తోడైంది. టర్కీ ఒక నాటో సభ్య దేశం, 1000 ఫైటర్ జెట్స్తో, అత్యాధునిక టెక్నాలజికల్ పవర్తో ఉంది. అంటే టర్కీ టెక్నాలజీ, ఈ యొక్క సౌదీ అరేబియా ఎనర్జీ, మనీ, ధనబలం ఇప్పుడు పాకిస్తాన్కి తోడైంది. కాబట్టి ఇప్పుడు పాక్ బలం 1000 రెట్లు, 1000 ఏనుగుల బలం పెరిగినట్టు అనమాట. మరి భారత భద్రత డేంజర్లో ఉందంటే నిత్యము పాకిస్తాన్ ఉన్నదే ఇండియాని నాశనం చేయడానికి పుట్టింది అది. కాబట్టి భారత భద్రత చాలా డేంజర్లో పడింది అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఇప్పుడు భారత్ వర్సెస్ ఇస్లామిక్ నాటో, అసలు మిలిటరీ శక్తి ఏంటి? ఇప్పుడు అందరి మైండ్ని తోల్చేది భారత్ ఒక పక్కన ఉంటే, ఇస్లామిక్ నాటో ఉంటే, మరి భారత్ మిలిటరీ శక్తి ఏంటి అని చూస్తే భారతదేశానికి ఫస్ట్ ఏంటంటే ఆర్మీ పరంగా చూస్తే 15 లక్షల మంది సైన్యం. వేరే ఇప్పుడు టర్కీ కొన్న 4 లక్షలు, సౌదీ అరేబియా 4 లక్షలు, పాకిస్తాన్ కొన్న 6.5 లక్షలు. వీళ్ళను కూడితే వాళ్ళకి 13 లక్షల సైన్యం. సైనిక పరంగా భారత్దే ఎడ్జ్. మళ్ళీ పారామిలిటరీ ఫోర్సెస్, తర్వాత భారత రిజర్వ్ ఫోర్స్ కలిపిన అసలు ఆల్మోస్ట్ 40 లక్షల మంది సైన్యం అయిపోతారన్నమాట. కాబట్టి వాళ్ళ రిజర్వ్ ఫోర్స్, పారామిలిటరీ కలిపిన ఈ 3 దేశాల సైన్యం భారత ముందు ఉండదు. ఈ ఇస్లామిక్ నాటోకి బహ్రెయిన్, ఖతారు ఇవి కూడా కలిసే అవకాశం ఉంది, కువైట్, ఇవి కలిసినా కానీ భారత సైన్యమే ఎక్కువ. తర్వాత ఎయిర్ ఫోర్స్ పరంగా చూస్తే భారత ఎయిర్ ఫోర్సు 2200 యుద్ధ విమానాలు ఉంటాయి. కానీ పాకిస్తాన్కు ఉన్న 400, టర్కీకి ఉన్న 1000, సౌదీ అరేబియాకు ఉన్న 400 కలిపితే 1800. ఈ రకంగా కూడా భారతదేశం ముందు ఇస్లామిక్ నాటో ఉండదు. ఎయిర్ ఫోర్స్ పరంగా, అణ్వస్త్రాల పరంగా మనకి 180, ఇంకా శక్తివంతమైన బాంబులు ఇవన్నీ ఉన్నాయి. పాకిస్తాన్కి 160. కాబట్టి మనమే అణ్వాయుధ పరంగా కూడా మనమే క్లియర్ కట్ పొజిషన్లో ఉన్నాం. ఇక మిసైల్ పవర్ చూస్తే మన మిసైల్స్ ఇప్పుడు అగ్ని ఫ్యామిలీ, అగ్ని 3, 4 నుంచి అగ్ని 5 వరకు
ఇవి ఉపయోగిస్తేనే చాలన్నమాట. అక్కడ టర్కీ యొక్క అంకారా సిటీ, ఇస్తాంబుల్, తర్వాత మక్కా, మదీనాలు, ఇప్పుడు ఈ యొక్క సౌదీ అరేబియా రాజధాని రియాదు, పాకిస్తాన్ అంతటిని సర్వనాశనం చేసే శక్తి ఉంది. తర్వాత నేవీ పరంగా చూసిన మన దగ్గర ఉన్న షిప్పులు స్ట్రెంగ్త్, సబ్మెరైన్ స్ట్రెంగ్త్ 18 సబ్మెరైన్ స్ట్రెంగ్త్, ఈ డిస్ట్రాయరు, ఫ్రిగేట్స్, తర్వాత ఇవి ఏ రకంగా చూసిన P8 పోసిడాన్ అని యాంటీ షిప్ మిసైల్స్, యాంటీ సబ్మెరైన్ ఏది చూసినా మన దగ్గర ఈ యొక్క 3 దేశాల నేవీ కలిపిన మన దగ్గర అత్యాధునికం ఉంది. కాబట్టి సైనిక శక్తి పరంగా భారత్ అనేది ఈ పాక్, సౌదీ అరేబియా, టర్కీ, ఇంకా కువైట్ ఇవి జాయిన్ అయిన మన మిలిటరీ శక్తి ముందు వాళ్ళది ఉండదు. కాబట్టి భారత్తో యుద్ధం వచ్చినా పర్వాలేదు. తర్వాత భారత్, తర్వాత పాక్, ఇప్పుడు ప్రస్తుతం భారత్కి పాకిస్తాన్తో యుద్ధం వస్తే మరి ఈ దేశాలు వస్తాయి. పాకిస్తాన్ తరపున టర్కీ, అదేవిధంగా పాకిస్తాన్ తరపున సౌదీ అరేబియా వస్తాయి. మరి ఇలాంటి పరిస్థితి ఏంటి, అసలు ఏం చేయాలి? యుద్ధం వస్తే అంటే ఇస్లామిక్ నాటోకి భారత్కి యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్న అనమాట. ఒక్కటేనండి, ప్రస్తుతం ఇప్పటికిప్పుడు మనకి ఇస్లామిక్ నాటో పాక్ అధ్యక్షతన ఇటు భారతదేశానికి మధ్యలో యుద్ధం వస్తే గెలిచేది భారతదేశమే. ఎందుకంటే సైనిక పరంగా నేను ఇందాక చెప్పిన సైనిక పరంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, సైబర్ వార్ఫేరు, డ్రోను ఎందులో చూసినా భారతదేశమే అత్యున్నతం. ఈవెన్ డిఫెన్స్ బడ్జెట్లో కూడా భారతదేశమే ఉంటుంది. ఎందుకంటే సౌదీ అరేబియాకి ఎంత డబ్బున్నా భారత డిఫెన్స్ బడ్జెట్ ఎంతైనా పెట్టగలిగింది. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థ ఆల్మోస్ట్ $4.5 ట్రిలియన్. అది టర్కీ, పాకిస్తాను, ఇది సౌదీ అరేబియా కలిసిన మన ఆర్థిక వ్యవస్థే పెద్దది. 1.4 బిలియన్. భారతదేశాన్ని గెలవడం కాదు కదా, కేవలం 3 to 4 డేస్లో మనం ఇస్లామిక్ నాటో దేశాలని మట్టి కరిపించగలవు. కాబట్టి భారత్దే విన్ను అనేది నేను ఇక్కడ జాగ్రత్తగా అన్ని ఆచితూచి చెప్పగలుగుతానమాట. తర్వాత భారత్పై ఇస్లామిక్ నాటో యుద్ధం మరి గెలుపు అనేది 100% మనదే. ఈ విషయంలో తిరుగులేదు. రెండో విషయం ఏంటంటే నిజంగా భారతదేశం వీళ్ళని తలుసుకుంటే ఇప్పుడు భారతదేశం దగ్గర ఉన్న అగ్ని 5 మిసైల్స్ మనం ఉపయోగిస్తే ఈ యొక్క టర్కీలో ఉన్న ఇస్తాంబుల్, అంకారా రాజధానిని, తర్వాత సౌదీ అరేబియా రియాదు, మక్కా, మదీనా సిటీల్ని, తర్వాత ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ఈ యొక్క ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ ఈ సిటీల్ని ఒకే ఒక్క రోజులో మనం భస్మీపటలం చేయగలుగుతాం. అది అణ్వస్త్రాలు కూడా అవసరం లేదు. మన దగ్గర ఉన్న మిర్వ్ టెక్నాలజీ ఉంటుంది అగ్ని 5లో. ఇది ఒక్క మిసైల్ చాలు వాళ్ళని నాశనం చేయడానికి. తర్వాత మన దగ్గర ఉన్న అరిహంతో, అరిఘాట్, అరిదమన్ ఈ న్యూక్లియర్ సబ్మెరైన్, తర్వాత K-15, K-3, K-4 తోటి వెళితే ఈ సిటీలు నాశనం అయిపోతాయి. కాబట్టి ఈ దేశాలు యుద్ధానికి వచ్చిన కొన్ని గంటల్లోనే వాటిని నాశనం చేసి మనం గెలవచ్చు అనమాట. ఒక అద్భుతమైన విజయం భారత దగ్గర ఉంది. అందుకనే పాకిస్తాన్కి ఎప్పుడు గెలవలేక 5 యుద్ధాలు, 30 సంవత్సరాల సీమాంతర ఉగ్రవాదం చేసి గెలవలేక ఈ కూటనీతికి, ఈ కుతంత్రానికి ఇప్పుడు మనం ఇది పాకిస్తాన్ పాల్పడింది అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఇస్లామిక్ నాటోకి మరి మోడీ కౌంటర్ ఏంటి? ఇది చాలా విషయం అండి. మోడీ గారు ఏంటంటే ఇస్లామిక్ నాటో నిన్నట మక్కాలో డీల్ కుదిరింది, కానీ గత 6 నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ మ్యూచువల్ డీల్ కుదిరిపోయింది టర్కీ, సౌదీ అరేబియా, ఇటు పాకిస్తాన్కి. టర్కీ ఆపరేషన్ సింధూర్లోనే పాకిస్తాన్కి వచ్చేసినాయి. మరి ఇప్పుడు మోడీ కౌంటర్ ఏంటి అంటే మోడీ గారు చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్ యుద్ధం జరిగే సందర్భంలో యూరోప్ ట్రిప్కి వెళ్తూనే UAEలో మోడీ గారు దిగారు. ఆ రోజు నేను చెప్పాను ఇది ఒక మిలిటరీ డీల్ కుదురుతుంది, ఒక సీక్రెట్ డీల్ అని చెప్పాను. ఇదిగోండి ఇదే. తర్వాత ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఫోన్ చేయడం జరిగింది ఇప్పుడు మోడీ గారితో 2 రోజుల ముందే, వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి. తర్వాత ఈ 2 ఇప్పుడు ఒమన్తో మనం ఈ యొక్క ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాం. అంటే ఏంటి మోడీ వ్యూహం ఏంటంటే ఇటు ఇండియా ప్లస్ ఇజ్రాయెల్ ప్లస్ UAE అంటే ఈ 3 దేశాలు కీలకంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇండియా, UAE, ఇజ్రాయెల్ ఈ ఇస్లామిక్ నాటోకి ఎగ్నెస్ట్గా వీళ్ళు కూడా ఒక కూటమిగా ఏర్పడ్డారు అనేది తెలిపోయింది. ఒకప్పుడు I2, U2 అమెరికా ఉండేది, ఇప్పుడు అమెరికా తీస్తే ఈ 3 దేశాలు UAE, ఇజ్రాయెల్, ఇండియా ఇది ఇస్లామిక్ నాటో కౌంటర్గా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్ని తట్టుకోవడం మొత్తం ఎంటైర్ ఇస్లామిక్ దేశాలకే సాధ్యం కాదు. ఇక UAE కలవడం, ఇండియా కలవడం, ఇక ఇస్లామిక్ నాటో అనేది భర్తం పట్టింది. ఇది మోడీ యొక్క అద్భుతమైన కౌంటర్ వ్యూహం. ఇది ఆల్రెడీ ఫామ్ అయిపోయింది కాబట్టి ముందే మనం ఫామ్ చేసాం. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు
పాక్కి సౌదీ అరేబియా వెన్నుపోటు పొడుస్తుందా, సహకరిస్తుందా? ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సౌదీ అరేబియా పాక్ని కలుపుకుని ఇస్లామిక్ నాటో ఎందుకు ఏర్పాటు చేసింది? భారత్కి వ్యతిరేకంగా కాదు. ఇటు టర్కీ, పాక్ ఉన్న ఇస్లామిక్ నాటోలో కీలకమైన దేశం సౌదీ అరేబియా మాత్రమే. కానీ సౌదీ అరేబియా లక్ష్యం ఏంటంటే ఇరాన్ నుంచి సెక్యూరిటీ కోసం ఇటు పాకిస్తాన్ని, టర్కీని కలుపుకుంది, కానీ భారత్కి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కాదు. కాబట్టి ఒకవేళ పాకిస్తాన్, భారత్ల మధ్య ఇంకో 6వ యుద్ధం వస్తే, ఇప్పుడు 5 యుద్ధాలైన ఇంకో 6వ యుద్ధం వస్తే, పాకిస్తాన్ మన మీద అటాక్ చేస్తే, మనం పాక్ మీద అటాక్ చేస్తే, సౌదీ అరేబియా 100కి 100% పాకిస్తాన్ తరపున యుద్ధంలోకి దిగదు. ఎందుకంటే భారత మిసైల్ ఫోర్స్తో సర్వనాశనం అయిపోతుంది సౌదీ అరేబియా. 2, ఒకవేళ పాకిస్తాన్ మన మీద యుద్ధం చేసే సందర్భంలో సౌదీ అరేబియా పాకిస్తాన్కి సహాయంగా వస్తే, భారత్కి వ్యతిరేకంగా భారత్కి సపోర్ట్గా ఉన్న ఇజ్రాయెల్ అక్కడ యుద్ధంలో దిగిద్ది. తర్వాత అక్కడ సౌదీ అరేబియా పాక్కి ఎగినెస్ట్గా ఉన్న ఇరాన్ ఇప్పుడు హౌతీల్ని, హిజ్బుల్లాని వాళ్ళని రంగంలో దించింది. హౌతీలు, ఇరాన్ రంగంలో దిగితే సౌదీ అరేబియా నాశనం అయిపోద్ది. కాబట్టి పాక్ భారత్ మీద యుద్ధం చేస్తూ ఉంటే అది లాజిస్టిక్, ధన సహాయం చేయాలి, కానీ డైరెక్ట్గా యుద్ధంలోకి రాదు. ఒకవేళ అది ధన సహాయం చేసినా భారత్ ఆ టైంలో ఊరుకోదు. కాబట్టి పాక్ భారత్ మధ్య యుద్ధం వస్తే సౌదీ అరేబియా పాక్కి వెన్నుపోటు పొడుస్తుంది, రానే రాదు. ఇప్పుడు అది క్లారిఫికేషన్ ఇస్తారు. మేము ఫామ్ చేసింది ఇరాన్కి వ్యతిరేకం కానీ భారత్కి వ్యతిరేకంగా కాదు. భారత్తో యుద్ధం వస్తే పాకిస్తాన్ వెళ్తే మేము సపోర్ట్ చెయ్యము, మీడియేటింగ్ రోలే ప్లే చేస్తాం అనే ఒక పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ను సౌదీ అరేబియా మీద అటాక్ చేస్తే పాకిస్తాన్ వెళ్ళలే, మీడియేటింగ్ చేసింది. మరి అదే పరిస్థితి సౌదీ అరేబియా కూడా చేస్తుంది. కాబట్టి సౌదీ అరేబియా పాకిస్తాన్కి వెన్నుపోటు పొడుస్తుంది 100కి 100%. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు ఇస్లామిక్ నాటో ఎలా ఫామ్ అయింది? ఈ ఇస్లామిక్ నాటో అనేది ఫామ్ అవడం ఒక ట్రంప్ చేసిన కూటనీతి, అత్యంత దౌర్భాగ్యమైన దౌత్యనీతి, పిచ్చి దౌత్యనీతి వల్ల. అనవసరంగా MBS మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ యొక్క ఆయన్ని కూల్ చేయడానికి, అమెరికా ఆర్మీ అక్కడ ఉండడానికి, ఈ సౌదీ అరేబియాని కూల్ చేయడానికి, మీకు రక్షిస్తాం చూడు, పాకిస్తాన్ మీకు వస్తే, టర్కీ నీకు వస్తని ఈ టర్కీని, పాకిస్తాన్ని ఎగదోసి ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేశాడు, అంతే. కాబట్టి ఈ ట్రంప్ చేసిన ఈ యొక్క కూటనీతి, ఈ వర్స్ట్ డిప్లొమాటిక్ మాన్యూవర్ వల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారు? అమెరికా మిత్ర దేశాలైన భారత్తో ముఖ్యమైన అమెరికా మిత్ర దేశమైన ఇజ్రాయెల్. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు తర్వాత మోడీ గారు మాట్లాడుకుంటున్నారు. ఇది అమెరికాకే కౌంటర్ చేసే అవకాశం ఉంది. వచ్చే అమెరికా ప్రెసిడెంట్ తప్పనిసరిగా దీన్ని కౌంటర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు సౌదీ అరేబియాతో కలిపి ఏర్పడిన ఇస్లామిక్ నాటో ఎగ్జిస్టెన్స్ ఉండదు. అది సర్వనాశనం అయిపోద్ది, ముందే నాశనం అయిపోయే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. అమెరికా చేసిన కూటనీతి వల్ల ఏర్పడింది. అమెరికాతోటే ఇది సర్వనాశనం అయిపోయేటట్టు ఉంది. మరి ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే, ఇప్పుడు అర్జెంటుగా బెంజమిన్ నెతన్యాహు భారత్ మోడీకి ఫోన్ చేయడం జరిగింది 2 రోజుల ముందే, ఇది ఏర్పడ ముందే. కాబట్టి ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు భారత ప్రధాని ఒక కౌంటర్ స్ట్రాటజీ తయారు చేస్తున్నారు. ఎందుకంటే సౌత్ ఏషియాలో సూపర్ పవర్, తిరుగులేని శక్తి, మధ్య ఆసియాలో తిరుగులేని శక్తి ఇజ్రాయెల్. ఈ 2 దేశాలు కలిసినాయి. UAE OPEC నుంచి బయటకు వచ్చేసింది. అక్కడ UAE ఉంది, అక్కడ ఒమన్ ఉంది. ఈ దేశాలతో కలిపి ఏర్పడే కూటమితో ఇస్లామిక్ నాటో సర్వనాశనం అయిపోయే అవకాశం ఉంది. తర్వాత ఇక టర్కీకి మనం వస్తే, మరి టర్కీ భారత్ మీద యుద్ధానికి వస్తుందా పాకిస్తాన్కి సహాయంగా అంటే ఒక్కటి గుర్తుపెట్టుకో, టర్కీ కూడా పాకిస్తాన్కి హెల్ప్ చేసే అవకాశం లేనే లేదు. ఎందుకంటే టర్కీ నాటో సభ్య దేశం. నాటోని కాదని టర్కీ డైరెక్ట్గా భారత్తో యుద్ధానికి రాలేదు. మరి ఇప్పుడు భారతదేశానికి EU దేశాలు, ముఖ్యంగా ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఈ దేశాలతో అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. ఆ దేశాలు టర్కీ యుద్ధానికి వస్తే ఆ టెక్నాలజీని, పాకిస్తాన్ సహాయం, ఆ టెక్నాలజీని భారత్కి వ్యతిరేకంగా ఉపయోగించడం టర్కీకి కుదరదు. కాబట్టి నాటో దేశాలు భారత్ మీద యుద్ధానికి ఒప్పుకోవు. ఎందుకంటే వాళ్ళతో మనకు ఆర్థిక బంధం కూడా ఉందన్నమాట. కాబట్టి టర్కీ భారత్పై యుద్ధానికి వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ అనేది చెప్పవచ్చు. మరి ఇస్లామిక్ నాటో భవిష్యత్తులో ఉంటుందా అంటే నేను ఒకటే చెప్తానండి, ఇస్లామిక్ నాటో అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఉండదు. 1-2 సంవత్సరాల్లో నాశనం అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ క్లాషెస్ ఆఫ్ ఇంట్రెస్ట్. పాకిస్తాన్ ఏమనుకుంటుంది, నేను అణ్వాయుధాలు ఉన్నాయి ఇస్లామిక్ వరల్డ్లో, కాబట్టి ఎంటైర్ 57 ఇస్లామిక్ దేశాలు 200 కోట్ల మందిలో నేనే కింగ్ని, పాకిస్తాన్ లీడర్ అని అది ప్రవర్తిస్తుంది. ఇది సౌదీ అరేబియా ఏమంటది, మక్కా మదీనా లాంటి ఖురాన్లో అత్యంత ఇస్లామిక్ పవిత్ర క్షేత్రాలు ఉన్న నాదే ఇస్లామిక్ వరల్డ్లో టాప్ నేషన్ అంటది. టర్కీ ఏమంటాడు ఎడ్డగాను, నేను ఖలీఫత్ పూర్వం
మొత్తం ఇస్లామిక్ వరల్డ్కే లీడర్ని నేను అని నేనే లీడర్ని అంటాడు. సో వాళ్ళ క్లాషెస్ ఆఫ్ ఇంట్రెస్ట్. పాకిస్తాన్ ఇస్లామిక్ వరల్డ్లో లీడర్ కాదు, సౌదీ కాదు, టర్కీ కాదు, ఇప్పుడు ఇరాన్ నేనంటుంది. కాబట్టి వాళ్ళలోనే ప్రాబ్లం ఉంది. ఇక ఇస్లామిక్ వరల్డ్లో టాప్ మోస్ట్ నేషన్ ఇండోనేషియా, దాంతో మనకు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. ఇంకో నేషన్ యుఏఈ, మనతో సంబంధాలు ఉన్నాయి. తర్వాత ఒమన్తో సంబంధాలు ఉన్నాయి. ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్లో ప్రతి దేశంతో కూడా భారత్కు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. ఇక భారతదేశంలో కూడా 25 కోట్ల మంది ముస్లింలు, ఇండోనేషియా తర్వాత అత్యధిక ముస్లింలు నివసించే దేశం భారతే. కాబట్టి ఈ భారత్ని అత్యంత వాళ్ళు ఏమీ చేయలేరు, ఇస్లామిక్ నాటో ఉండదు. ఎందుకంటే పాక్, సౌదీ అరేబియా, టర్కీ ఇంకా మిగిలిన దేశాలు ఒకరికొకరు కుమ్ములాట. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఇరాన్నే ఇస్లామిక్ నాటోకి టార్గెట్గా ఏర్పడ్డారు. ఇరాన్ టార్గెట్గా వాళ్ళు ఏర్పడ్డారు. ఇప్పుడు ఇరాన్నే కౌంటర్ చేయడానికి తయారు చేస్తుంది. కాబట్టి రష్యా, ఇరాను, ఇండియాలు, తర్వాత ఇటు ఇజ్రాయెల్, వీళ్ళు ఇస్లామిక్ నాటోలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉండదు. కాబట్టి అయినప్పటికీ భారత్ భద్రత విపరీతమైన ప్రాబ్లంలో పడిపోయింది ఇస్లామిక్ నాటో. అందుకనే పాకిస్తాన్ అస్తిత్వాన్నే నాశనం చేయడానికి, అంటే పాకిస్తాన్ అలా ఉండడమే కుదరదు. అందుకనే బలూచిస్తాన్ని మనం స్వతంత్ర దేశంగా ప్రకటిస్తే పాకిస్తానే విడిపోతే ఇక ఇస్లామిక్ నాటోకి స్థానమే లేదు. అది భారత్ ఇప్పుడు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇస్లామిక్ నాటో తర్వాత భారత్ అధికారికంగా బలూచిస్తాన్ అధికారిక దేశంగా ఇజ్రాయెల్, ఇండియాలు గుర్తించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాక్ నాశనం అవుతే ఇస్లామిక్ నాటోయే ఉండదనేది ఇక్కడ మనం గుర్తించాలి. ఇప్పుడు దాకా ఇండియా క్షమించింది పాకిస్తాన్ ఒక దేశంగా. ఇది తప్పు. ఎందుకంటే పాకిస్తాన్ పుట్టిందే భారత నాశనానికి. ఈ బ్రిటిష్ కుట్ర, ఈ జిన్నా కుట్ర, ఈ కుట్రలను పక్కన పెట్టి మనతో నిత్యము యుద్ధం చేస్తున్న పాకిస్తాన్ అస్తిత్వాన్ని నాశనం చేయడానికి ఇప్పుడు మోడీ గవర్నమెంట్ కృతనిశ్చయంతో ఉన్నది చెప్పొచ్చు. కాబట్టి పాకిస్తాన్ అస్తిత్వాన్ని ఉంచితే భారత అస్తిత్వానికి ప్రమాదం. భారత అస్తిత్వం ఉండాలంటే పాకిస్తాన్ అస్తిత్వం ఉండకూడదు. సో పాక్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ అన్ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ టు ఇండియా. దట్స్ వై వీ షుడ్ డిస్ట్రాయ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది పాకిస్తాన్. ఇది భారత వ్యూహం అయితే భారత్కి ఇంకా తిరుగులేని సూపర్ పవర్గా ఇక్కడ తయారవచ్చు.